ఫస్ట్ మనం పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వై ఈజ్ పార్ట్నర్షిప్ డిస్కషన్ చేసినాము. వై ఈజ్ పార్ట్నర్షిప్ లో అంటే సోల్ ప్రొప్రైటర్ ఉంటాడు, అతని యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని అదర్ రిసోర్సెస్ ని నాన్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని మొత్తం అతనే చెక్ చేసుకోలేనప్పుడు వేరే పర్సన్ ని తీసుకుంటాడు. సో మనం ఏం చెప్పినాము, ఈ ఫైనాన్షియల్స్ అండ్ నాన్ ఫైనాన్షియల్స్ ని బిజినెస్ లో క్యారీ చేయడానికి ఇంకొక పర్సన్ ని యాడ్ చేసుకోవడము, అట్లాంటి కేసెస్ లో పార్ట్నర్షిప్ పోతారని చెప్తాము. ఒక పర్సన్ కి మంచి ఐడియా ఉంటది, ఒక పర్సన్ దగ్గర మంచిగా అమౌంట్ ఉంటుంది. సో అట్లాంటివన్నీ రిసోర్స్ అయితే కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ రిసోర్స్ అంటే మనీ ఉన్న పర్సన్ ని ఫైనాన్షియల్ రిసోర్స్ అంటాం, మనీ లేని పర్సన్ నాన్ ఫైనాన్షియల్ రిసోర్స్. ఈ రెండింటిని కంబైండ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే వాటిని మనం పార్ట్నర్షిప్ అని చెప్పినాము. అండ్ పార్ట్నర్షిప్ మెయిన్ గా వచ్చేది ఎందుకు, వాళ్ళు వాళ్ళ యొక్క బాండింగ్ చూసుకొని వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ పెంచుకోవడానికి, కొంత రిలేషన్షిప్ ని చూసుకోవడానికి అట్లా మెయిన్ గా వచ్చినవి. ఇందులో నెక్స్ట్ నేను ఫస్ట్ చెప్పినది సెక్షన్ 4 స్టార్ట్ చేసినాము. సెక్షన్ 4 లో పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఏం చెప్పినాము, పార్ట్నర్షిప్ యాక్ట్ సెక్షన్ 4 వచ్చేసి పార్ట్నర్షిప్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్ హూ హ్యావ్ అగ్రీడ్ టు షేర్ ప్రాఫిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. అంటే ఒకడన్నా చేయని ఆర్ మిగతా వాళ్ళన్నా చేయని, మిగతా వాళ్ళు జస్ట్ యాక్టింగ్ చేసిన ఆ బిజినెస్ కి ప్రాఫిట్ వస్తే డిస్ట్రిబ్యూట్ చేయమన్నా, ఏమొస్తే డిస్ట్రిబ్యూట్ చేయమన్నా, ప్రాఫిట్ వస్తే డిస్ట్రిబ్యూట్ చేయమన్నా. నో ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఫర్ పార్ట్నర్షిప్? ఇది మనకి క్వశ్చన్స్ లో అడుగుతారు, ఫీచర్స్ చెప్పండి, ఒక 4 ఫీచర్స్ చెప్పండి. సో అక్కడ ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా నేను కవర్ చేస్తున్నా. ఇప్పుడు అందులో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయని నేను క్లియర్ గా చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్, అది క్వశ్చన్ లో ఉంది. నో ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు మీరు మినిమం 4 మార్క్స్ వస్తుంది. 4 మార్క్స్ వస్తే ఫీచర్స్ లో ఫస్ట్ అగ్రిమెంట్ చెప్పొచ్చు పార్ట్నర్షిప్ డీడ్ కి సంబంధించి. నెక్స్ట్ బిజినెస్ ఉండాలని చెప్పొచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఉండాలి, ఇద్దరు కలిసి చేయాలి అంటే బిజినెస్ ఉండాలి. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్, వాటి గురించి డిస్కషన్ చేయొచ్చు. అండ్ మ్యూచువల్ ఏజెన్సీ కాంట్రాక్ట్ అనేది ఉండొచ్చు. నో అది ఏమని చెప్పినాము, ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అగ్రిమెంట్, అది సెక్షన్ 5 డిస్కషన్ చేసినాము. సెక్షన్ 5 అనేది అగ్రిమెంట్ ఉండాలి ఆ పర్సన్స్. అగ్రిమెంట్ అనేది ఫార్మల్ ఉండొచ్చు, రిటర్న్ ఉండొచ్చు, బట్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని చెప్పినాము. అండ్ తర్వాత ఈ పార్ట్నర్షిప్ అనేది జస్ట్ లైక్ సక్సెషన్, హెచ్యుఎఫ్ లో సక్సెషన్ ఉంటుంది. ఒక పర్సన్ చనిపోతే నెక్స్ట్ పర్సన్ కి రావడం, ఎవరైతే పర్సన్ కడతా ఉంటాడో హెచ్యుఎఫ్ లో కడతా ఉంటాడు. అండ్ ఆ ఫ్యామిలీలో మేల్ పర్సన్స్ ఎవరైతే భర్త ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ వస్తుంది. అంతేనా? సేమ్ అట్లనే పార్ట్నర్షిప్ లో రాదు, అంతేనా? పార్ట్నర్షిప్ లో రాదని చెప్పినాము సక్సెషన్ కి సంబంధించి. నెక్స్ట్ బిజినెస్. బిజినెస్ అంటే ఏమి, ఏ పార్ట్నర్షిప్ కెన్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ బిజినెస్, బిజినెస్ లో చేయడానికి మాత్రమే. అంతేకాని మీరు ఇల్లీగల్ గా మేము పార్ట్నర్షిప్ చేస్తున్నామంటే అది నాట్ యాక్సెప్టబుల్. బిజినెస్ అనేది ఉండాలి. బిజినెస్ మీన్స్ వాట్? బిజినెస్ డెఫినేషన్ ప్రకారంగా యాజ్ పర్ సెక్షన్ 2(13) ప్రకారంగా బిజినెస్ మీన్స్ ఎనీ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్, అడ్వెంచర్ ఆర్ కన్సర్న్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, మ్యానుఫ్యాక్చర్. అది బిజినెస్ యొక్క డెఫినేషన్స్. అంటే ట్రేడ్ ఉండాలి, కామర్స్ ఉండాలి, మ్యానుఫ్యాక్చర్ ఉండాలి. ట్రేడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, బయింగ్ అండ్ రీసేలింగ్ అట్లాంటివన్నీ ఉంటే అవి ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటే, ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ టైమ్ లో మీరు చేస్తుంటే వాటిని బిజినెస్ అంటారు. సో అట్లాంటిది బిజినెస్ అనేది ఉండాలి. దానికి అగ్రిమెంట్ అనేది కంపల్సరీ కాదు. మనం ఈ బిజినెస్ చేస్తాం అనేది అగ్రిమెంట్ అనేది కంపల్సరీ అవసరం లేదు. అండ్ ఈ పార్ట్నర్షిప్ అనేది వెన్ 2 పార్ట్నర్స్ వచ్చినారో, అగ్రిమెంట్ ఎంటర్ అయినారో, ఏదైనా ట్రేడ్ చేస్తామన్నారో అప్పుడు పార్ట్నర్షిప్ వచ్చేసినట్లనే. అది సెకండ్ పాయింట్ బిజినెస్ కి సంబంధించి. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది మస్ట్ అగ్రి కావాలి, మస్ట్ అగ్రి షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ ఎవరైనా పర్సన్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ని డిస్కస్ చేయకుంటే, ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ని వాళ్ళు మాట్లాడకుంటే యాజ్ పర్ సెక్షన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారంగా ప్రాఫిట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. అండ్ సెక్షన్ 4 ప్రకారంగా మనం చెప్పిన డెఫినేషన్ ప్రకారంగా పార్ట్నర్షిప్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్ హూ హావ్ అగ్రీడ్ టు షేర్ ప్రాఫిట్. అక్కడ మనం చెప్పింది ప్రాఫిట్ గురించి మాత్రమే చెప్పినాము. డస్ నాట్ ఎగ్జిస్ట్ ద అపాన్ షేరింగ్ ఆఫ్ లాసెస్. సో ప్రాఫిట్ పాయింట్ లో ఈ పాయింట్ రాస్తాము. ప్రాఫిట్ అగ్రి కావచ్చు, అగ్రి కాకుండా ఈక్వల్ గా చేస్తాము. అండ్ అక్కడ డిస్కషన్ చేసేది ఓన్లీ ప్రాఫిట్ గురించి మాత్రమే డిస్కషన్ చేసింది, ప్రొవిజన్ ఆఫ్ లాస్ గురించి చెప్పలేదు. అది ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మ్యూచువల్ ఏజెన్సీ.
మ్యూచువల్ ఏజెన్సీ అంటే ఏం చెప్పినాము, ఒకడు అందరి కోసం పనిచేయచ్చు, అందరూ ఒకరి కోసం కావచ్చు. అంటే ఇక్కడ ఉన్న పర్సన్స్ ప్రతి ఒక్కరు ఒకరికి ప్రిన్సిపల్, ఒకరికి ఏజెంట్, అందరికి రిలేషన్షిప్ ఏముంటది ఇక్కడ, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏమి, మైనర్ హ్యాజ్ ఏ పార్ట్నర్. నార్మల్ గా మైనర్స్ ని తీసుకోము, బట్ పార్ట్నర్ గా తీసుకోవచ్చు. ఎందుకు, టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఏవైతే ఉండవో ప్రాఫిట్ ని చేస్తాము, ఆ మైనర్ యొక్క లైఫ్ ని మేము సెట్ చేస్తాము ప్రాఫిట్ ఇచ్చుకుంటూ అంటే మనం తీసుకోవచ్చు. మైనర్ హ్యాజ్ ఏ ప్రాఫిట్. నో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్. పార్ట్నర్షిప్ ఫామ్ లో మినిమం గా 2 పార్ట్నర్స్ ఉండాలి. అండ్ తర్వాత మాక్సిమం పార్ట్నర్స్ ఎంత ఉండొచ్చు, మాక్సిమం పార్ట్నర్స్ యాజ్ పర్ కంపెనీ యాక్ట్ ప్రకారంగా కంపెనీలో 100 మెంబర్స్ ఉండాలి. బట్ ఇక్కడ మనం లిమిట్ చెప్పినది పార్ట్నర్షిప్ ఫామ్ కి 50 మెంబర్స్ మాత్రమే, 50 మెంబర్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఎల్ఎల్పి స్టార్ట్ చేసినాము. ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇది ఎందుకు వచ్చింది, ఎల్ఎల్పి అనేది పార్ట్నర్షిప్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ని, కంపెనీలో ఉన్న అడ్వాంటేజెస్ ని రెండింటిని తీసుకుంటూ మనకి ఈ ఎల్ఎల్పి అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎల్ఎల్పికి సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా అడ్వాంటేజెస్ ఏమంటే కంపల్సరీగా అగ్రిమెంట్ అనేది ఉంటుంది, బేసిస్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ టెక్నికల్ పర్సన్స్ అనేవాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు. కొంతమంది మెయిన్ ట్రేడింగ్ చూసుకుంటారు, కొంతమంది నాన్ ట్రేడింగ్ రిలేటివ్ చూసుకుంటుంటారు, కొంతమంది మార్కెటింగ్ చూసుకుంటుంటారు, కొంతమంది అదర్ థింగ్స్ ని చూసుకుంటుంటారు. అండ్ ఈ లైబిలిటీ, ఈ ఎల్ఎల్పి అనేది కార్పొరేట్ ఎంటిటీ, ఇది కంపెనీస్ ప్రకారంగా. నెక్స్ట్ ఇక్కడ కంపెనీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హై కాస్ట్, రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటది. బట్ ఎల్ఎల్పిని రిజిస్టర్ చేసుకోవడానికి లో కాస్ట్, రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఆడిట్ ఈజ్ నాన్ మ్యాటరీ. కొన్ని కేసెస్ లో ఆడిట్ అనేది కంపల్సరీ కాదు. ప్రతి ఒక్క కేసులో కంపెనీ అయితే కంపల్సరీ మీకు ఎంత ఉన్నానని మీరు కంపెనీని ఆడిట్ చేయాల్సిందే, ఆ బెనిఫిట్. నెక్స్ట్ దీనికి వచ్చే ప్రాబ్లం ఏమంటే, మీరు ఒక కంపెనీగా రిజిస్టర్ అయితే మీ కంపెనీ మీ యొక్క డిస్క్లోజర్స్ పబ్లిక్ డిస్క్లోజర్ చేయాల్సిందే, ఎప్పటికప్పుడు డిస్క్లోజ్ చేయాల్సిందే. మీ యొక్క ఫైనాన్షియల్, మీ యొక్క లయబిలిటీస్ మీ పోర్టల్లో పెట్టాలి. మీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టాలి. అంటే మీ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తుంటారు, అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ నో ఆప్షన్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఈక్విటీ అంటే ఏమి, సపరేట్ గా ఈక్విటీ చేయడము, వాళ్ళ యొక్క ఓనర్స్ సంబంధించి అట్లాంటివి మీరు పెట్టకూడదు, ఈవెన్ మీరు కంపెనీ అయినప్పటికీ, ఎల్ఎల్పి కంపెనీ అయినప్పటికీ. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ పెనల్ ప్రొవిజన్ ఫర్ నాన్ కంప్లైన్స్. నాన్ కంప్లైన్స్ అయితే మీకు పెనల్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ప్రతి ఒక్క సెక్షన్ కి ఆ సెక్షన్ మీరు చేయకుంటే పెనల్ ప్రొవిజన్స్ ఉంటాయి ప్రతి ఒక్క సెక్షన్ కి. మీరు ఒకవేళ ఆ సెక్షన్స్ లో రాయాలనుకోండి, మీరు జనరల్ సెక్షన్స్ లో పడతారు, కంపల్సరీ పెనాల్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎల్ఎల్పి. సెక్షన్ 2 లో చెప్తున్నాం. ఎల్ఎల్పిలో ఎల్ఎల్పి ఇది పార్ట్నర్షిప్ ఫార్మ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండర్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. వాళ్ళకి కంపల్సరీ అగ్రిమెంట్ ఉంటుంది. ఎల్ఎల్పి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళతోనే రిజిస్టర్ చేసుకుంటారని చెప్పినాము. నెక్స్ట్ వాటి తర్వాత స్మాల్ ఎల్ఎల్పి చెప్పినాము. స్మాల్ ఎల్ఎల్పి ఏమేమి చెప్పినాము, కాంట్రిబ్యూషన్ డస్ నాట్ ఎక్సీడ్ 25 lakhs, టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సీడ్ 40 lakhs. అక్కడనే మనం 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినాము. ఏమని, ఆ అమౌంట్ ఏదైతే చెప్తున్నామో 25 lakhs, వాళ్ళు 25 lakhs ని 5 crores వరకు పెట్టొచ్చు, అండ్ 40 lakhs ని 40 crores వరకు పెట్టొచ్చు, 40 lakhs ని 50 crores వరకు పెట్టొచ్చు. ఓకేనా, అది మనం చెప్పినాము. అంటే ఆ అమౌంట్ ని పెంచుకోవడానికి గవర్నమెంట్ కి పవర్స్ ఉన్నాయని చెప్పినాము. నెక్స్ట్ ఈ నాన్ అప్లికబిలిటీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్. ఈ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది, ఈ ప్రొవిజన్స్ అనేది డైరెక్ట్ గా అన్ని ఎల్ఎల్పి ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్పి అనేది అన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి దానికి సపరేట్ యాక్ట్ అనేది ఉంది, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది. మనం డిస్కషన్ చేస్తున్నది పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ ఎల్ఎల్పి యాక్ట్ ఈజ్ సపరేట్. నో మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎల్ఎల్పి. అక్కడ ఎల్ఎల్పి అనేది ఎనీ ఇండివిజువల్ ఆర్ బాడీ కార్పొరేట్. అక్కడ ఇండివిజువల్ కావచ్చు, బాడీ కార్పొరేట్ కావచ్చు, ఇంకొక కంపెనీ కూడా పార్ట్నర్ గా తీసుకోవచ్చు. అండ్ షెల్ బి కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఏ పార్ట్నర్. ఆ పర్సన్ పార్ట్నర్ గా అవ్వాలి. పార్ట్నర్ కాని వాళ్ళు ఎవరు, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ పార్ట్నర్ ఎవరు, ముగ్గురు. ఎవరెవరు, అన్సౌండ్ మైండ్ అండ్ అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెన్స్ అండ్ అప్లైడ్ ఫర్ ద అడ్జుడికేటెడ్ కోర్ట్. ఈ ముగ్గురు రారు, ఈ ముగ్గురిని పార్ట్నర్ గా తీసుకోకూడదు. నెక్స్ట్ ఎవ్రీ లిమిటెడ్ పార్ట్నర్షిప్ షెల్ హ్యావ్ అట్లీస్ట్ 2 పార్ట్నర్స్ ఉండాలి. అట్లీస్ట్ ఎంతమంది ఉండాలి, 2 పార్ట్నర్స్ ఉండాలి. ఒకవేళ 2 పార్ట్నర్స్ లేకుంటే ఏం ప్రాబ్లము, ఒక పార్ట్నర్ ఉండి ఒక పార్ట్నర్ లేకుండా బిజినెస్ ని రన్ చేయొచ్చా? ఎస్, రన్ చేయొచ్చు. ఎన్ని రోజులు,
6 months వరకు మాత్రమే రన్ చేయాలి. ఒకవేళ 6 months లోపల రన్ చేయకుంటే ఏమి అనేది నేను ఇప్పుడు లాస్ట్ చాప్టర్ లో చెప్పినాను. ఏం చెప్పినాము? ట్రిబ్యునల్ వచ్చే మీ ఫర్మ్ ని ఎల్ఎల్పి ని క్లోజ్ చేయమని చెప్పేస్తుంది. అంతేనా? ఫస్ట్ యూనిట్ లో నేను చెప్పలేదు, ఓన్లీ 6 months వరకు చేయాలి, 6 months తర్వాత లేకుంటే అని చెప్పినాము. 6 months తర్వాత ఏందనేది ఇందాక చూసినాము, ట్రిబ్యునల్ వచ్చేసి క్లోజ్ చేయమని చెప్పేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 7 డిస్కషన్ చేసినాము. సెక్షన్ 7 ఏం చెప్పినాము? డిజిగ్నేటెడ్ పార్ట్నర్ గురించి చెప్పినాము. డిజిగ్నేటెడ్ పార్ట్నర్ లో ఎవ్రీ లిమిటెడ్ పార్ట్నర్షిప్ లో అట్లీస్ట్ 2 పార్ట్నర్స్ ఉంటారు. 2 పార్ట్నర్స్ లో ఒకడు రెసిడెంట్ ఆఫ్ ఇండియా మినిమం ఉండాలి. రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక 120 days ని మనము తీసుకుంటాము. అండ్ ఇక్కడ ప్రొవిజన్ కి సంబంధించి ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన డిజిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్, అండ్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ అవన్నీ ఎవరికి ఫైల్ చేయాలి? రిజిస్ట్రార్ కి ఫైల్ చేయాలి. నౌ లయబిలిటీస్ ఆఫ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్. డిజిగ్నేటెడ్ పార్ట్నర్ కి లయబిలిటీ ఎప్పుడెప్పుడు వస్తుంది? 2 cases లో, ఒకడు వాడంతకే వాడు చేయడం ఓన్ మిస్కండక్ట్ ఉన్నప్పుడు, అండ్ అదర్ పార్ట్నర్స్ వీడియో చేశానని ప్రూవ్ చేయగలిగినప్పుడు అతనికి లయబిలిటీ వస్తుంది ఈ లయబిలిటీలో. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ లయబిలిటీ ఆఫ్ ఎల్ఎల్పి అండ్ హిట్స్ పార్ట్నర్స్. వాళ్ళకున్న లిమిటేషన్స్ ఏమి? ఇందాక చెప్పిన లిమిటేషన్స్ చూసుకోవచ్చు. సేమ్ వాళ్ళు డిస్క్లోజ్ చేయడము, అండ్ పార్ట్నర్ డస్ నాట్ హ్యావ్ అథారిటీ టు యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పార్ట్నర్స్ అరైజింగ్ అనే కాంట్రాక్ట్ ఆర్ అదర్వైజ్ సోలో అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఎల్పి limited liability partnership out with LLP Act. A partner is not personally liable కాదు, directly or indirectly for an obligation solely by reason by being a partner in the LLP. LLP లో ఉన్నంత మాత్రాన మీ యొక్క పర్సనల్ అసెట్స్ అనేది లైబిలిటీలోకి రావు. మనం అదే చెప్పేది, పార్ట్నర్స్ అయితే వచ్చినవి. ఇందాక వినాలి సాల్వెంట్ కాబట్టి తీసుకున్నాము, ఒకటి ఇన్స్టాల్మెంట్ అయితే వేరే వాళ్ళకి తీసుకున్నాము, వేరే వాళ్ళ అసెట్స్ ఇంటి అసెట్ ని తీసుకుంటాము, బట్ ఇక్కడ తీసుకోము. నెక్స్ట్ ఇంకోటి ఫైనాన్షియల్స్ అండ్ డిస్క్లోజర్స్ ఆఫ్ రిటర్న్స్. ఏం చెప్పినాము? కంపెనీ ఏదైతే ఎల్ఐపి ఉందో కంపల్సరీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తూ ఈచ్ ఇయర్ లో వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఈచ్ ఇయర్ లో రిటర్న్ ని ఫైల్ చేయాలి. ఎంత లోపల ఫైల్ చేయాలి? విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. వాళ్ళని బుక్స్ ని ఎట్లా మెయింటైన్ చేయాలి? క్యాష్ ఆర్ అక్రూవల్ మెథడ్. అక్రూవల్ మెథడ్ కి ఇంకొక పేరు మర్కెంటైల్ బేసిస్ మెథడ్. సో ఏ మెథడ్ అన్నా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ 6 months తర్వాత 31st March ఎవ్రీ ఇయర్ ఎండ్ కి వాళ్ళు ఫైల్ చేసిన ఒక స్టేట్మెంట్ ఉంది, సాల్వెన్సీ స్టేట్మెంట్. వీఆర్ ఎలిజిబుల్ టు రన్ ద బిజినెస్, వీ హావ్ సఫిషియంట్ క్యాష్ అని చెప్పడము. అండ్ ఈ ఎల్ఎల్పి అనేది ఫైల్ చేస్తుండాలి. ఈ ఎల్ఎల్పి అకౌంట్స్ అనేది ఎప్పుడు ఆడిట్ చేపిస్తుండాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్, లాస్ట్ ఒక పాయింట్ చెప్పిన, సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేయొచ్చు, సర్టన్ పర్సన్స్ ని మీరు ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అదేనా చెప్పినది. నెక్స్ట్ 2 డిస్టింక్షన్ చెప్పినాము ఎల్ఎల్పి అండ్ పార్ట్నర్షిప్ కి సంబంధించి. ఎల్ఎల్పి కి పార్ట్నర్షిప్ కి, ఎల్ఎల్పి ఎల్ఎల్పి యాక్ట్, పార్ట్నర్షిప్ కి పార్ట్నర్షిప్ యాక్ట్. ఎల్ఎల్పి బాడీ కార్పొరేట్, అది నాట్ బాడీ కార్పొరేట్. అండ్ ఇది లీగల్ ఎంటిటీ అనేది వస్తుంది. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేస్తారు. సపరేట్ లీగల్ ఎంటిటీ ఏముండదు, నో లీగల్ సపరేట్ లీగల్ ఎంటిటీ. నెక్స్ట్ ఇది రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ, ఇది రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు. జస్ట్ ఒక అగ్రిమెంట్ అంటే అయినా అది రిటర్న్ ఉన్నా ఓరల్ ఉన్నా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ డెత్, ఇన్సెంటివ్, రిటైర్మెంట్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ యువర్ పార్ట్నర్ డస్ నాట్ ఎఫెక్ట్ హిస్ ఎగ్జిస్టెన్స్. ఎల్ఎల్పీలో ఎవరైనా చనిపోయినా ఎవరైనా అడ్మిషన్ అయినా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్నర్షిప్ లో క్లోజ్ చేయాల్సిన కేసెస్ వచ్చేస్తుంది. నాయన మనం డిస్కషన్ చేసినాము, పర్సన్ ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళిపోవాలి, ఇన్సాల్వెన్సీ అయినప్పుడు తీసేయాలి, అట్లాంటి కేసెస్ చూసినాము. నెక్స్ట్ ఎల్ఎల్పికి కంపల్సరీ వాళ్ళు ఎల్ఎల్పి అనేది నేమ్ యూజ్ చేయాలి. అది ఒక నేమ్ లో లిమిటెడ్ లయబిలిటీ అనేది యూజ్ చేయాలి. అట్లా పార్ట్నర్షిప్ ఫామ్ అనేది యూజ్ చేయాలనేది ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ఇక్కడ మ్యూచువల్ ఏజెన్సీ, వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ రాస్తున్నారో అవన్నిటికి వాళ్ళు అందరూ బైండ్ కావాల్సిందే. ఇక్కడ ఓవర్ గా మాట్లాడడానికి మనం బైండ్ కావాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సినట్లా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్, అట్లీస్ట్ 2 డిజిగ్నేటెడ్ పార్ట్నర్ ఉండాలి. ఇక్కడ ఆ 2 అట్లీస్ట్ ఒకడు రెసిడెంట్ పార్ట్నర్ ఉండాలి. అండ్ అటువంటి ప్రొవిజన్ అనేది ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ లో లేదు. అండ్ మినిమం వచ్చేసి రెండిట్లో 2 members ఉండాలి. అండ్ లిమిటెడ్ లయబిలిటీలో మాక్సిమం మెంబర్స్ ఎంత అనేది చెప్పలే. పార్ట్నర్షిప్ లో మాక్సిమం 50 members ఉండాలి. హాఫ్ సెంచరీ కొట్టాలి. సో మినిమం హాఫ్ సెంచరీ కొట్టి ఉండొచ్చు. నేను ఫుల్ సెంచరీకి ట్రై చేస్తా అంటే కాదు, నువ్వు సచిన్ టెండూల్కర్ కాదు. సో నెక్స్ట్ ఓన్లీ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కంప్లైంట్ అండ్ పెనాల్టీ. మనం కంపెనీస్ యాక్ట్ చూసినా అంటే మీకు కంపెనీస్ యాక్ట్ స్టార్ట్ అయింది. కంపెనీస్ యాక్ట్ లో పెనల్ ప్రొవిజన్ స్టార్ట్ అవుతాయి.
పెనల్ ప్రొవిజన్స్ లో ఏమన్నా ఇద్దరికి కంపెనీ పెనాల్టీ చేస్తుంటది. ఒకటి ఫర్ కంపెనీ, ఇంకొకరు ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ కి కూడా పెనాల్టీ చేస్తుంటది. ఆ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఎవరు అంటే ఎల్ఎల్పి లో డిజిగ్నేటెడ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ పార్ట్నర్స్ అనేవాళ్ళు కంప్లైంట్స్ కి వస్తారు, పెనాల్టీ కూడా అందరూ బేర్ చేసుకుంటారు. అండ్ ఫారిన్ నేషనల్ కూడా ఇక్కడ పార్ట్నర్స్ కావచ్చు. అండ్ మ్యాక్సిమం పార్ట్నర్షిప్ లో ఫారిన్ నేషనల్స్ వేరే వాడు అక్కడ ఉండి ఇక్కడ తీసుకొచ్చి తీసుకోరు మ్యాక్సిమం గా. నెక్స్ట్ మైనర్ కెనాట్ బి అడ్మిటెడ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎల్ఎల్పి. మైనర్ గా పార్ట్నర్ ఉండకూడదు, ఎక్కడ ఎల్ఎల్పి లో ఉండకూడదు, బట్ పార్ట్నర్షిప్ ఫామ్ లో ఉండొచ్చు, నో ప్రాబ్లం. నో నెక్స్ట్ పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ మెయిన్ క్లాసెస్ ఏవేవి? పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఫస్ట్ మ్యాండేటరీనా? మ్యాండేటరీ కాదు. మెయిన్ క్లాసెస్ చెప్పండి. మెయిన్ క్లాసెస్ నేమ్ ఆఫ్ ద ఫార్మ్, కమెన్స్మెంట్ ఆఫ్ ద ఫార్మ్, డ్యూరేషన్ ఆఫ్ ద ఫార్మ్, క్యాపిటల్, డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, డిసల్యూషన్, ట్రీట్మెంట్ ఆఫ్ లాస్, ఇన్సాల్వెంట్ అయితే ఎట్లా, ఆడిట్ చూపించుకోవాలి, అవన్నీ డీటెయిల్స్ అన్ని మ్యాండేటరీగా ఉంటాయి. నౌ వెన్ దేర్ ఈస్ రూల్స్ ఇన్ ఆబ్సెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనేది లేకుంటే ఏమేమి చేయాలి? ఫస్ట్ వచ్చేసి నో పార్ట్నర్ హ్యాస్ రైట్ టు రిసీవ్ ద శాలరీ. ఎవరికి శాలరీ ఇవ్వడానికి లేదు. సెకండ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అలో లేదు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ అలో లేదు. బట్ రెండు మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవట్లేదు. ఒకటి లోన్స్ అడ్వాన్స్ పైన 6% ఇంట్రెస్ట్ పే చేస్తాము. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాసెస్ షేర్ చేయాలి, ఈక్వల్ గా షేర్ చేయాలి. ఇది ఎప్పుడైతే పార్ట్నర్షిప్ డీడ్ అనేది లేకుంటే అది మనం డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ పార్ట్నర్స్ యొక్క పవర్స్: బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, రిసీవింగ్, పేయింగ్ ఆఫ్ పేమెంట్స్ అండ్ డ్రాయింగ్, చెక్ డ్రాయింగ్స్, అసెక్టింగ్, ఎండార్సింగ్ బిల్స్, ఇవన్నీ చూసుకోవాలని చెప్పినాము. నెక్స్ట్ మనీ చేయనిక, ఎంగేజింగ్ సర్వెంట్ ఫర్ ద బిజినెస్ ఆఫ్ ద ఫార్మ్. అతను ఎట్లా వర్క్ చేయాలి? ఈజ్ లైక్ ఏ కట్టప్ప టు ద ఫార్మ్. అతను ఫార్మ్ కి కట్టప్పలాగా వర్క్ చేయాలి. నెక్స్ట్ ఆ పర్సన్ ఎవరెవరైతే ఉంటారో ఒకవేళ క్లోజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ కోర్ట్ దగ్గర పోకుండా ఇంకొక పర్సన్ దగ్గర పోవచ్చు. ఆర్బిట్రేషన్, కన్సల్టేషన్ అని చెప్పాము. ఆర్బిట్రేషన్ అంటే ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఏ పెద్ద మనిషి ఎట్లా చెప్తే అట్లా వినడం. మిడిల్ పర్సన్ ఆర్బిట్రేటర్, ఆ పర్సన్ తో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎవరికి ఎంత వస్తాయి ఎంత లేదనేది. నెక్స్ట్ అకౌంట్స్ కి సంబంధించి పార్ట్నర్షిప్ లో స్పెసిఫిక్ గా మేము మెయింటైన్ చేయాలా, ఇంతకు మెయింటైన్ చేయాలా అనేది ఎక్కడ ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గా నేను ఏం చెప్పినాను, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. పార్ట్నర్షిప్ లో ఒక్కటే వచ్చేది ఏది? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ లో ఏమేమి ఉంటుంది? అదర్ దెన్ బిజినెస్ రిలేటెడ్ ఉంది. బిజినెస్ రిలేటెడ్ ఆర్డినరీ కోర్స్ కాకుండా ఈ పార్ట్నర్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటావో అవన్నీ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ లో వస్తుంది. ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, శాలరీ ఏవైతే ఉంటావో అవన్నీ మనకి ఆ అకౌంట్ లో వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్. ఇది క్వశ్చన్ లో ఉంది. సో ఫిక్స్డ్ అండ్ క్యాపిటల్ మెథడ్ లో ఏం చెప్తాము? మనకి క్యాపిటల్ ని మనం టూ మెథడ్ లో తీసుకోవచ్చు. ఒకటి ఫిక్స్డ్ మెథడ్, ఇంకోటి ఫ్లక్చుయేటింగ్ మెథడ్. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటే ఏమి? ఇనిషియల్ క్యాపిటల్ ఎంతైతే ఉందో అట్ ద ఎండ్ కూడా అదే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా అది ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఉంటుంది. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అన్ని ఎక్కడ పోతుంటవి? కరెంట్ అకౌంట్ అని ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఆ అకౌంట్ లో మనం అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకుంటా పోతాము. దాన్ని మనం ఏమన్నాము? ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అన్నాము. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్. ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ లో నో కరెంట్ అకౌంట్ అనేది ఏది ఓపెన్ చేయము. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అన్ని ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఇట్ ఈస్ లైక్ ఏ రియల్ టైమ్ అకౌంట్. సో ఇంకొక పేరు కూడా అనుకోవచ్చు మనం, రియల్ టైమ్ అకౌంట్. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంటది రియల్ టైమ్ అకౌంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నార్మల్ గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది మీకు అలో ఉండదు. పార్ట్నర్షిప్ డీల్ లో లేకుంటే అలో ఉండదు, పార్ట్నర్షిప్ డీల్ లో ఉంటే అలో ఉంటది. అండ్ డైరెక్ట్ పర్సంటేజ్ వేయడము ఇంటూ ఎన్ని మంత్స్ ఉందో అన్ని మంత్స్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేయడము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ దగ్గర. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ కి సంబంధించి నార్మల్ గా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఫామ్ లో మీకు కనిపించదు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది కనిపించదు. ఎందుకు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది పార్ట్నర్షిప్ ఫామ్ కి ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పార్ట్నర్షిప్ ఫామ్ కి ఇన్కమ్.
ఇన్కమ్ అవుతుంది. ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫామ్ ఇన్కమ్ మీద 30% పే చేయాలి. ఇండివిజువల్ అయితే సర్టెన్ పర్సెంటేజ్ ఉంటాయి, వీళ్ళు డైరెక్ట్ 30% పే చేయాలి. అనవసరంగా పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టి ఆల్రెడీ సేల్స్ రెవెన్యూస్ అవన్నీ వస్తుంటవి, మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ తీసుకొని ఇన్కమ్ పెంచుకొని 30% పే చేయడం అవసరమా? కాబట్టి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎక్కడ కనిపించదు. కానీ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీకు కనపడిందంటే అక్కడ క్వశ్చన్ లో మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏం చేయమన్నాము, మీకు ఎన్ని మంత్స్ కి సంబంధించి ఉంది, ఎన్ని డేస్ కి సంబంధించి ఉంది, ఆ డేస్ లో మీరు స్టార్టింగ్ లో ఉన్నారా ఎండింగ్ లో ఉన్నారా? నో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మీకు 1st జనవరికి తీసుకోమన్నారు. ఇప్పుడు అట్లా ఎవ్రీ మంత్ ఫస్ట్ కే పేమెంట్ చేయమన్నారు. అంటే మీకు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు అవుతుంది? 1st డిసెంబర్ కి పేమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని మంత్స్ ఉంటుంది? 12 మంత్స్ ఉంటుంది. అంతేనా? 1st జనవరి నుంచి 1st డిసెంబర్ వరకు, మొత్తం 31st డిసెంబర్ వరకు ఫుల్ ఇయర్ వచ్చేది. స్టార్ట్ అయ్యేది 1st జనవరికి, 31st డిసెంబర్ కి క్లోజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు పేమెంట్ అవుతుందా? మొత్తం 12 మంత్స్ అవుతుంది. లాస్ట్ పేమెంట్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ పేమెంట్ అవుతుంది. ఇక్కడ 1 మంత్ ఉంటుంది. మనం ఏం చెప్తాం? 12 + 1 / 2 ఎంత అవుతుంది? 6.5. ఇది మనం తీసుకోవాలని చెప్పినాము. యావరేజ్ మంత్ తీసుకుంటామని చెప్పాము. దీనికి నేను టేబుల్ వేసాను ఆల్రెడీ. స్టార్టింగ్ ఉంటే ఎట్లా వస్తుంది, మిడిల్ లో ఉంటే ఏమొస్తుంది, ఎండింగ్ లో ఏమొస్తుందో ఇవి చేసే, అవి టేబుల్ అంటే నేను బై హార్ట్ చేయలేదు, ఇవి చేసి చేయడమే. ఒక్కొక్క దానికి చేస్తే మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. 15 డేస్ తీసుకుంటే 0.5 వస్తుంది. అంతేనా? నో లాస్ట్ గ్యారంటీ, మినిమం గ్యారంటీ ప్రాఫిట్. మినిమం గ్యారంటీ ప్రాఫిట్ అంటే ఏమి? ఒక పార్ట్నర్ ని ఇన్వైట్ చేసేటప్పుడు అరే నీకు లాస్ వస్తుందని భయం ఉంటే మేము కంపల్సరీగా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మేము గ్యారంటీగా మీకు ప్రాఫిట్ చేస్తాము. అక్కడ మనకి పర్సంటేజ్ చెప్పేస్తారు, ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ మెయింటైన్ చేస్తున్నాము. అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆర్ మినిమం గ్యారంటీ క్యాపిటల్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ చూసుకుంటాము. అంతేనా? ఇక్కడ చూసుకునేది ఒకవేళ ఆ అమౌంట్ అనేది తక్కువ ఉంటే మినిమం అంత అమౌంట్ కి ఇస్తాము. ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎక్కువ వస్తే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగానే ఇస్తాము. ఎక్సెస్ పేయబుల్, ఆ ఎక్సెస్ ని ఎవరైతే పేమెంట్ చేయాలో ఆ ఎక్సెస్ ని ఎవరు బేర్ చేయాలి? ఒకటి పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్నా బేర్ చేయొచ్చు కొన్ని కేసులో, ఆర్ ఓన్లీ పార్ట్నర్స్ అన్నా బేర్ చేయొచ్చు, ఆర్ సింగిల్ పార్ట్నర్ అయినా బేర్ చేయొచ్చు. అట్లనే మనం క్వశ్చన్ చూస్తాము, ఏ అండ్ బి, సి వచ్చినాడు, ఏ ఒక్కడే తీసుకున్నాడు, బి ఒకటే తీసుకుంటాడు, సారీ ఏబి ఈక్వల్ గా తీసుకోవచ్చు, ఏబి ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో తీసుకోవచ్చు, వాళ్ళు ఎట్లయినా తీసుకోవచ్చు. అది వరకు క్లియర్? అది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఏమి? ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్. ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ లో ఫస్ట్ గుడ్ విల్ అంటే ఏం చెప్పినాము? గుడ్ విల్ మీన్స్ వాల్యూ ఆఫ్ రెప్యుటేషన్ ఆఫ్ యువర్ ఫర్మ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఓవర్ అండ్ అబ్నార్మల్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏం చెప్పినాము? above the normal rate of profit. Next, goodwill means is a intangible asset. Intangible asset అంటే ఏమి? It has identifiable or characteristics of asset, future probable economic benefit and it can be measured reliably అని చెప్పినాము. నెక్స్ట్ పాయింట్, ఇది మీ క్వశ్చన్స్ లో ఉన్న క్వశ్చన్. necessary for valuation of goodwill in firm arises in following cases. ఎప్పుడెప్పుడు మనం goodwill ని క్యాలిక్యులేషన్ చేస్తాము? 4 కేసెస్. ఒకటి, చేంజింగ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు, ఓల్డ్ పార్ట్నర్ ఆర్ ఎవరైనా రిటైర్మెంట్ డెత్ అయినప్పుడు. నెక్స్ట్, బిజినెస్ అనేది డిజాల్వ్ చేసిన ఆర్ సోల్డ్ చేసిన. ఇది 4 కేసెస్ లో మనం గుడ్ విల్ ని క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ ఏం చెప్పినాము? గుడ్ విల్ ని వాల్యూని ఎఫెక్ట్ చేసేవి ఏవేవి అంటే క్వాలిటీ ఆఫ్ గూడ్స్, పర్సనల్ రెప్యుటేషన్, లొకేషన్ ఆఫ్ బిజినెస్, పొజిషన్ ఆఫ్ నియర్ మోనోపోలీ, పొజిషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్, పర్సన్ మేనేజరల్ స్కిల్స్, ఇవన్నీ గుడ్ విల్ ని ఎఫెక్ట్ చేస్తామని చెప్పినాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ గురించి డిస్కషన్ చేసినాము. ఏవి మెథడ్ గురించి చెప్పినాము. మెథడ్స్ ఎన్ని చెప్పినాము? 3 మెథడ్స్ వచ్చేసి, ఫస్ట్ మెథడ్ యావరేజ్ ప్రాఫిట్ బేసిస్, సూపర్ ప్రాఫిట్ బేసిస్, నెక్స్ట్ క్యాపిటలైజేషన్ బేసిస్. యావరేజ్ బేసిస్ అంటే సింపుల్ వెయిటెడ్, సూపర్ అంటే నార్మల్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్, యాన్యుటీ బేసిస్ అండ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. నెక్స్ట్ క్యాపిటల్ బేసిస్, అక్కడ యావరేజ్ ప్రాఫిట్స్ తీసుకుంటాము. నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ బేసిస్ లో
రెండు రకాలు చెప్పినాం, ఒకటి సింపుల్, ఇంకోటి వెయిటేజ్. సింపుల్ ఎప్పుడెప్పుడైతే ట్రెండ్ సెట్ చేసుకుంటుందో అప్పుడు అంటే డిఫరెంట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి ఎక్కిండొచ్చు, ఓసారి తగ్గిండొచ్చు. అట్లాంటి కేసులో మనం ఏం మెథడ్ యూజ్ చేస్తాము? సింపుల్ మెథడ్ ని యూజ్ చేస్తాము. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో మనకి ఇంక్రీజింగ్ ట్రెండ్ ఆర్ డిక్రీజింగ్ ట్రెండ్ అనేది మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయగలము. డిక్రీజింగ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రాఫిట్ మనం క్లియర్ గా ఐడెంటిఫై చేసినప్పుడు వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ని యూజ్ చేస్తాము. దాంతో మనం ప్రాబ్లం చేసాము. నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ బేసిస్. సూపర్ ప్రాఫిట్ బేసిస్ లో ఫస్ట్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ కి మనకి సూపర్ ప్రాఫిట్స్ అంటే కావాలి. సూపర్ ప్రాఫిట్ కావాలంటే సూపర్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి? యాక్చువల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. నార్మల్ ప్రాఫిట్ అంటే నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏమి? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మీకు ఇండస్ట్రీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లోత్ బిజినెస్ లో ఉన్నాను, నా క్లోత్ బిజినెస్ కి సూపర్ ప్రాఫిట్స్ చేయమన్నాను. అప్పుడు మీరేమంటారు? ఫార్ములా చెప్తారు డైరెక్ట్ గా. ఏమని చెప్తారు? సూపర్ ప్రాఫిట్ కావాలంటే యాక్చువల్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్స్ అని చెప్తారు. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ క్యాపిటల్ ఎంప్లాయ్ అని నాకు చెప్తారు. నేనేమంటానంటే ఓకే నాకు యాక్చువల్ ప్రాఫిట్ తెలుసు అని చెప్తా. నాకు క్యాపిటల్ ఎంప్లాయ్ అంటే నేను ఎంత క్యాపిటల్ పెట్టానో చెప్తా. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి అని మళ్ళీ నేనే మీకు క్వశ్చన్ అడుగుతా. కరెక్టేనా? మీకు ఇంతవరకు క్వశ్చన్ లో కనిపించింది నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కనిపించింది కాబట్టి అది డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసినాము. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే నేను ఒక క్లోత్ బిజినెస్ లో ఉన్నా. ఇట్లాంటి క్లోత్ బిజినెస్ చాలా ఉంటాయి ఇండస్ట్రీలో. సో ఆ ఇండస్ట్రీలో క్లోత్ బిజినెస్ కి నాకు పర్సెంటేజ్ ఎంత వస్తుంది, ఆ పర్సెంటేజ్ నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఆ ఫస్ట్ చేసుకున్నామో యాక్చువల్ ప్రాఫిట్ లోనే నాకు పర్సెంటేజ్ అంతా తెలిసిపోయింటది. ఇండస్ట్రీలో చూస్తే ఇండస్ట్రీ యొక్క యావరేజ్ రేట్ ఎంత వస్తుంది, ఆ పర్సన్ అందరూ చూస్తే యావరేజ్ ఎంత రేట్ వస్తుంది, ఆ రేట్ ని మనం నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాము. సో ఇండస్ట్రీ యావరేజ్ రేట్ అని చెప్పొచ్చు. ఇంకొక పేరు కూడా మార్చొచ్చు, ఒక్కోసారి ఇండస్ట్రీ యావరేజ్ రేట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మెథడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ మెథడ్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ మెథడ్ అంటే ఏమి? గుడ్ విల్ ఈజ్ జనరల్లీ వాల్యూడ్ బై మల్టిప్లయింగ్ అమౌంట్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్. మనం సూపర్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేషన్ చేసి వాడు ఎన్ని ఇయర్స్ ఇచ్చినాడో అన్ని ఇయర్స్ ని మల్టిప్లై చేయడమే, డైరెక్ట్ గా మల్టిప్లై చేయడమే. నెక్స్ట్ మెథడ్ యాన్యుటీ మెథడ్. యాన్యుటీ మెథడ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమి? టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయము. ఏం కన్సిడర్ చేయాలి? టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయము. టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేసినప్పుడే మన అమౌంట్ కి మనం వాల్యూ ఇచ్చినట్లు. ఎందుకు? ఇప్పుడు పేమెంట్ చేసే 1 lakh 1 month తర్వాత పేమెంట్ చేసే 1 lakh సేమ్ ఈక్వల్ కాదు. 1 lakh పేమెంట్ చేస్తే ఈక్వల్ చేయాలంటే టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయాలి. టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేస్తున్నదే యాన్యుటీ మెథడ్. ఇక్కడ ఏం చేసాము? డిస్కౌంటింగ్ చేయాలి. మన యొక్క సూపర్ ప్రాఫిట్ ని డిస్కౌంటింగ్ చేయాలి. ఎవ్రీ ఇయర్ చేస్తే మనం దాన్ని ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాము. ఒకటేసారి చేస్తే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటాము. మనకి మొత్తం సేమ్ ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, డైరెక్ట్ గా మీరు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రాఫిట్స్ ఇచ్చినా అనుకోండి, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కి పోవాలి. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎట్లా వస్తుంది? 1 divided by 1 ప్లస్ ఆ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ని తీసుకోవాలి. అండ్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఫ్యాక్టర్ రావాలంటే 1 divided by 1 ప్లస్ ఆ రేట్ తీసుకొని ఇది కూడా చేసుకుంటూ GT దట్ ఈస్ గ్రాస్ టోటల్ ని చేయాలి. అప్పుడు మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఏమి? క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. అక్కడ ఏం చేస్తాము? మనకి ఏవైతే ప్రాఫిట్స్ ఉన్నావో ఆ ప్రాఫిట్స్ నుంచి ఈ నార్మల్ ప్రాఫిట్ ని తీసేస్తాము. సూపర్ ప్రాఫిట్స్ వస్తాయి. ఆ సూపర్ ప్రాఫిట్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ చేస్తే క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడ్ క్యాపిటలైజేషన్ బేసిక్. క్యాపిటలైజేషన్ బేసిక్ అనేది థియరిటికల్ గా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. పైన 2 మెథడ్ మీరు ఈజీగా చేయగలరు, ప్రాబ్లమ్స్ ఇస్తారు. క్యాపిటలైజేషన్ థియరీ క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈస్ మీన్ బై క్యాపిటలైజేషన్? ఎందుకు తెలుసా? మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు సేమ్ నేమ్ ని 2 times యూజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ? క్యాపిటలైజేషన్ సూపర్ ప్రాఫిట్, క్యాపిటలైజేషన్ బేసిక్. మీకు క్వశ్చన్ అనేది క్యాపిటలైజేషన్ బేసిక్ అంటాడు. మీరు పైనకి చూసుకుంటారు. ఎందుకు? సూపర్ ప్రాఫిట్ ఫస్ట్ చేసి తర్వాత సూపర్ ప్రాఫిట్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వేస్తారు. అట్లా అయితే మీకు మార్క్స్ రావు. క్యాపిటలైజేషన్ బేసిస్ అన్నప్పుడు ఇది, క్యాపిటలైజేషన్ సూపర్ ప్రాఫిట్ అన్నప్పుడు పైనది. నా క్యాపిటలైజేషన్ బేసిస్ అంటే ఏమి? ఈ వాల్యూ ఆఫ్ హోల్ బిజినెస్ లో డిటర్మైన్ చేసేటప్పుడు ఫస్ట్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ని చూసుకుంటాము. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది? అక్కడ గుడ్విల్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తాము? నార్మల్ క్యాపిటల్ మైనస్ యావరేజ్ క్యాపిటల్ ని కన్సిడర్ చేస్తాము. నార్మల్ క్యాపిటల్ ఎట్లా వస్తుంది? యావరేజ్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇంతకు ముందు యావరేజ్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్.
ఇంతకు ముందు సూపర్ ప్రాఫిట్ డివైడెడ్ బై రిటర్న్ చేస్తున్నాము. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏమన్నాము, ఇండస్ట్రీ యావరేజ్ రేట్ అన్నాము. అది ఒక్కోసారి మీకు పేరు ఇండస్ట్రీ యావరేజ్ రేట్ అనే ఇవ్వచ్చు. అది అక్కడ చెప్పలేను. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ లో ఇండస్ట్రీ యావరేజ్ రేట్ డైరెక్ట్ ఒక రేట్ ఇస్తాడు, ఆ రేట్ తీసుకోమని చెప్పిన ఇండస్ట్రీ యావరేజ్ రేట్ అని కూడా చెప్పవచ్చు ఆ పేరుకి. నెక్స్ట్ మెథడ్స్ కంప్లీటెడా. నెక్స్ట్ మెథడ్ అయిపోయినాక నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ ఎప్పుడు చేస్తాము, అదే సేమ్ పైన చేంజింగ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆర్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, డిసొల్యూషన్ ఆఫ్ ఏ ఫర్మ్. నౌ వాల్యుయేషన్ ఆఫ్ ఏ గుడ్ విల్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. మనం ఒక పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు వాల్యూ చేస్తాము. వాల్యూ చేయడానికి మనం యూజ్ చేసేది ఏం రేషియో, ఓల్డ్ మైనస్ న్యూ రేషియోస్ ని యూజ్ చేస్తాము. అక్కడ మనకి పర్సన్స్ రావడం అండ్ ఆర్గ్యుమెంట్ ఏం లేకుండా చూసుకోవడం, ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ ని వన్ షేర్ కి తీసుకున్నామని చెప్పాము. నెక్స్ట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ న్యూ పార్ట్నర్. ఫస్ట్ మనకి ఏ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేసుకొని రిమైనింగ్ గుడ్ విల్ ని క్యాలిక్యులేషన్ చేసి ఆ గుడ్ విల్ ని బుక్స్ లో లేకుండా అడ్జస్ట్మెంట్ చేస్తాము. మనం బుక్ లో ఎక్కడ గుడ్ విల్ అనేది రాయలేదు, అది మనం ఇందాక డిస్కషన్ చేసినాము. గుడ్ విల్ అనేది మీ బుక్స్ లో కనిపిస్తుందా? ఎస్, కొన్ని కేసుల్లో కనిపిస్తుంది. ఎప్పుడు? దట్ ఈస్ పర్చేస్ ఆఫ్ గుడ్ విల్. మీరు పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది పర్చేస్ చేసింటే అది మీ బుక్స్ లో కనిపిస్తుంది, అంతేగాని ఓన్ గుడ్ విల్ కనిపించదు. ఇట్లా పర్చేస్ చేసినప్పుడు మీరు గుడ్ విల్ క్యాల్కులేషన్ చేస్తారు. గుడ్ విల్ క్యాల్కులేషన్ కోసమే 3 మెథడ్స్ ఉన్నవి. మీరు క్యాల్కులేషన్ చేసినప్పుడు మీరు కష్టపడినా అని ఆ గుడ్ విల్ అని మీ బ్యాలెన్స్ షీట్ లో వేస్తే మీకు మార్క్స్ రావు, మీ కష్ట ఫలితం అంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్పమ్మా, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ గుడ్ విల్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ అయినప్పుడు, అంటే సింపుల్ గా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏముంది మైనస్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏముంది వాటి ప్రకారంగా చేసినాము. అందులో ఏం ప్రాబ్లం ఏం లేదు. డెత్ అయినప్పుడు కూడా సేమ్ అట్లనే, ప్రాబ్లం ఏం రాదు. నెక్స్ట్ ఆ చాప్టర్ కంప్లీటెడ్ మా సెకండ్ యూనిట్. నెక్స్ట్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్. నో అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే ఏమి, దీనిలో మనకి మేజర్ గా ఫస్ట్ వచ్చినది ఏమి, రివాల్యుయేషన్ అకౌంట్ అనేది వస్తుంది. రివాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏంది, ఇది ఫస్ట్ క్వశ్చన్ థియరిటికల్ క్వశ్చన్ లో. నో రివాల్యుయేషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటే వెన్ ఏ న్యూ పార్ట్నర్ ఈజ్ అడ్మిటెడ్ into the partnership firm, assets are revalued, liabilities are reassessed. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, రివాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఆల్సో నోన్ as ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమి, ఆల్ అకౌంట్స్ ఏవైతే అసెట్స్ ఇంక్రీజ్ అయింటావో అవి అడ్జస్ట్మెంట్ చేయడము, డిక్రీజ్ అయింటావో వాటిని అడ్జస్ట్ చేయడము. నెక్స్ట్ లైబిలిటీస్ ఏవైతే ఇంక్రీజ్ అయింటావో వాటిని అడ్జస్ట్మెంట్ చేయడము, డిక్రీజ్ అయింటావో వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం. అదేనా ఇంక్రీజ్ అయినట్టు అసెట్స్ అకౌంట్ డెబిట్ టు రివాల్యుయేషన్, లైబిలిటీస్ ఇంక్రీజ్ అయింటే రివాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ టు లైబిలిటీ. అవేనా చేసింది మనం, సేమ్ అది చేస్తాము. దీని తర్వాత మనం ఇంకొక పేరు యూజ్ చేసినాము, ఏం నేము, మెమోరాండం ఆఫ్ రివాల్యుయేషన్ అకౌంట్. ఈ మెమోరాండం ఆఫ్ రివాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏమి, ఏమైతే దే ఆర్ 2 పార్ట్స్. దానికి ఫస్ట్ మీరు ఫస్ట్ పార్ట్ సేమ్ యాజ్ రివాల్యుయేషన్ అంటారు. కాబట్టి ఇప్పుడు రివాల్యుయేషన్ లో పార్ట్ కి ఫస్ట్ పార్ట్ చెప్పాలి. రివాల్యుయేషన్ ఫస్ట్ పార్ట్ ఏమి, అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడము, లైబిలిటీ ని ట్రాన్స్ఫర్ చేయడము, ఆ లాస్ ఆర్ ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూషన్ టు ద ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇది ఫస్ట్ పార్ట్ యాజ్ ఇట్ ఉంటుంది. నెక్స్ట్ రివర్ట్ చేస్తాము. మీ క్వశ్చన్ లో థియరిటికల్ క్వశ్చన్ లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద రివాల్యుయేషన్ అకౌంట్, మెమోరాండం ఆఫ్ అకౌంట్. నౌ ఇప్పుడు చెప్పాలి మీరు రివాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏమి. ఫస్ట్ రివాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ ని ఆ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాలెన్స్ షీట్ లో ఆ అసెట్స్ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి, రివాల్యూ అయిన ఫిగర్స్ వస్తాయి బ్యాలెన్స్ షీట్ లో, అంతేనా. కింద వచ్చిన అడ్జస్ట్మెంట్ అయినా చేసి మనం బ్యాలెన్స్ షీట్ లో వేసింది, అది ఫస్ట్ పాయింట్. అండ్ మెమోరాండం ఆఫ్ రివాల్యుయేషన్ అకౌంట్ లో ఏం చేంజ్ కావు, ఏం నో చేంజ్ అనేది ఏం కావు. నెక్స్ట్ రివాల్యుయేషన్ అకౌంట్ అనేది నాట్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్, అదో పాయింట్ చెప్పొచ్చు. మెమోరాండం ఆఫ్ రివాల్యుయేషన్ అకౌంట్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. నెక్స్ట్ మెమోరాండం లో డివైడ్ అయింది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్ అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్. ఫస్ట్ ఓల్డ్ పార్ట్నర్ కి ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, నెక్స్ట్ ఆల్ పార్ట్నర్స్ కి న్యూ రేషియో ఏదైతే వస్తుందో ఆ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దాన్ని రిజల్ట్ ఆఫ్ రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ రివాల్యుయేషన్ అకౌంట్ ఇట్ ట్రాన్స్ఫర్ టు ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. అది రివాల్యుయేషన్ కి మెమోరాండం ఆఫ్ రివాల్యుయేషన్ కి సంబంధం. నెక్స్ట్
బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ కనిపించిన ఆర్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ కనిపించిన ఏం చేయాలి? డైరెక్ట్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద పార్ట్నర్ ఇన్ ద హోల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఏదైతే షేరింగ్ రేషియో ఉంటుందో ఆ షేరింగ్ రేషియోలో క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని కంప్లీట్ చేయమన్నాడు. ఫస్ట్ 3:2:1 అంటాడు. ఎవడో ఒకడు పోతాడు, 1 రేషియో క్యాన్సిల్ చేసి రిమైనింగ్ ని తీసుకుంటాము. నార్మల్ గా అన్ని క్వశ్చన్ అట్లనే చేసినది. నో ఇట్లా చేసేటప్పుడు మనకి ఒకడు సాక్రిఫైస్ అవుతాడు, ఒకడు గెయినింగ్ అవుతాడు. నా సాక్రిఫైజింగ్ పార్ట్నర్, గెయినింగ్ పార్ట్నర్. సాక్రిఫైజింగ్ పార్ట్నర్ అంటే ఎవరు? ద పార్ట్నర్ హూ షేర్ హ్యాస్ డిక్రీజ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ చేంజ్. ఈ చేంజ్ కావడం వల్ల ఎవరైతే డిక్రీజ్ అయిందో వాడు sacrificing partner, and the partner whose share has increased as a result of change is a gaining partner. మనం చేంజ్ చేస్తాము, చేంజ్ చేయడం వల్ల ఒకరిని తగ్గడమో ఒకరిని ఎక్కడమో అవుతుంది. తగ్గితే సాక్రిఫైసింగ్ చేసినట్లు, పెరిగితే గెయినింగ్ చేసినట్లు. నో సాక్రిఫైసింగ్ రేషియో అంటే ఏంటి? రేషియో ఇన్ విచ్ ఓల్డ్ పార్ట్నర్ sacrificing their share in favor of న్యూ పార్ట్నర్. న్యూ పార్ట్నర్ కోసం వీడు సాక్రిఫైస్ చేసింటాడు. అది సాక్రిఫైజింగ్ రేషియోకి సంబంధించి. అక్కడ సాక్రిఫైజింగ్ రేషియో కావాలంటే ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మైనస్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. గెయినింగ్ రేషియో అంటే ఏంది? ద రేషియో ఇన్ విచ్ ద పార్ట్నర్ హ్యావ్ అగ్రీడ్ టు గెయిన్ దేర్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఫ్రమ్ అదర్ పార్ట్నర్స్ ఈజ్ నోన్ యాజ్ గెయినింగ్ రేషియో. గెయినింగ్ రేషియో ఫార్ములా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మైనస్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. దాని ప్రకారంగానే మనం ప్రాబ్లం చేసాము. బట్ ట్రిపికల్ ఏంటంటే 8th క్వశ్చన్ లో ఒకటి కొంచెం ట్రిక్కీ, అదే హైలైటెడ్ ఆ క్వశ్చన్ కి సంబంధించి. నెక్స్ట్ చాప్టర్ కంప్లీటెడ్ మా. నెక్స్ట్ చాప్టర్ 4th చాప్టర్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయినింగ్ రేషియో. గెయినింగ్ రేషియోని ఎట్లా తీసుకోవాలి? ఇన్ కేస్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ the continuing partner will gain in terms of profit sharing ratio. ఎవరు గెయినింగ్ పార్ట్నర్ అయ్యేది? ఎవరైతే కంటిన్యూ అవుతారో వాళ్ళు, ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఎవరైతే అవుతారో వాళ్ళే గెయినింగ్ పార్ట్నర్స్ అవుతారు. ఇక్కడ మనము 3 కేసెస్ చూసినాము. న్యూ రేషియో క్వశ్చన్ లో ఇవ్వచ్చు. న్యూ రేషియో ఇస్తే న్యూ రేషియో మైనస్ ఓల్డ్ రేషియో చేస్తే మనకి గెయినింగ్ వచ్చేస్తుంది. ఒక్కొక్క కేసులో న్యూ రేషియో ఇవ్వడు. ఇవ్వనప్పుడు ఓల్డ్ రేషియోనే తీసుకోవడము. నెక్స్ట్ గెయినింగ్ రేషియో ఇచ్చినాడు, అప్పుడు ఓల్డ్ రేషియో మైనస్ గెయినింగ్, ఓల్డ్ రేషియో ప్లస్ గెయినింగ్ రేషియో తీసుకుంటాము. దాని ప్రకారంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తాము. నెక్స్ట్ రివాల్యూషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇన్ ద కేస్ ఆఫ్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అప్పుడు చేసినా ఆర్ అడ్మిషన్ అప్పుడు చేసినా ఎప్పుడు చేసినా రివాల్యూషనే. అన్ని అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడము, అన్ని లయబిలిటీస్ కి సంబంధించి పెరిగినవి తగ్గినవి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తే రివాల్యూషన్. పెరిగినవి తగ్గినవి పట్టించుకోకుండా ఉన్నవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తే రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్. మెమోరాండమ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ రివాల్యూషన్, జస్ట్ మిర్రర్ ఆఫ్ రివాల్యూషన్. రివాల్యూషన్ అంటే ఏమి? కింద ఉన్న అడ్జస్ట్మెంట్స్ ని వేసుకుంటాము. రియలైజేషన్ అంటే ఏమి? బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈజ్ గా రిఫ్లెక్ట్ చేస్తాము. అసెట్స్ ని క్లోజ్ చేసేస్తాము, లయబిలిటీస్ ని క్లోజ్ చేస్తాము. అది రియలైజేషన్ అకౌంట్. అది లాస్ట్ చాప్టర్ వస్తుంది. నౌ రిజర్వ్స్. ఏమన్నా రిజర్వ్స్ ఉంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి. డైరెక్ట్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో డిస్ట్రిబ్యూట్ చేయాలి. నౌ ఇది క్వశ్చన్ మా థియరిటికల్ క్వశ్చన్ లో మీకు ఉన్నది. ఫైనల్ పేమెంట్ టు రిటైరింగ్ పార్ట్నర్. రిటైరింగ్ పార్ట్నర్ కి ఏమేమి అడ్జస్ట్మెంట్ చేస్తాము? వాట్ ఆర్ ద అడ్జస్ట్మెంట్ నీడ్ టు బి డన్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ పేమెంట్ టు రిటైరింగ్ పార్ట్నర్? ఫస్ట్ ట్రాన్స్ఫర్ రిజర్వ్స్ ఆఫ్, రిజర్వ్స్ ఏవే ఉంటే అవి ట్రాన్స్ఫర్ చేయాలి. డివిడెండ్ ఏమైనా ఉంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేయాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ అండ్ రివాల్యూషన్. రివాల్యూషన్ కి వచ్చిన ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ ఏమొస్తుంది? ఆ రిటైరింగ్ పార్ట్నర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఇచ్చి వాళ్ళని పంపించాలి. ఒక్కొక్క కేసులో మనము మొత్తం ఫుల్ పేమెంట్ చేయలేము. ఫుల్ పేమెంట్ చేయలేనప్పుడు పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్ లోన్ అకౌంట్ వస్తుంది. ఒక్కొక్క కేసులో మనము 50% చేస్తాము పేమెంట్ సెటిల్మెంట్ అని. పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు 50% పార్ట్నర్స్ లోన్, 50% క్యాష్ ఆఫ్ బ్యాంకు. ఏంటి మిస్ కాకూడదు ఎస్సులకి. నెక్స్ట్ అక్కడ పేమెంట్ చేసేటప్పుడు మనకి 3 ways లో పేమెంట్ చేయొచ్చు. ఆ రీపేమెంట్ అనేది ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో పేమెంట్ చేయొచ్చు. ఆర్ ఆ అమౌంట్ అనేది ఐదర్ ఇన్ ఇంట్రెస్ట్, ఒక ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసి ఆ అమౌంట్ మొత్తం లోన్ గా ట్రీట్ చేసి, పేమెంట్ చేయొచ్చు. లాస్ట్ ది యాన్యుటీ బేసిస్ లో పేమెంట్ చేయొచ్చు. తర్వాత అవి 3 మెథడ్ కి సంబంధించి. నెక్స్ట్
నెక్స్ట్ పేయింగ్ ఆఫ్ లోన్ ఇన్స్టాల్మెంట్ ఎట్లా పే చేస్తాము ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేస్తుంటే లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఉంటుంది అంతేనా మనం ఈఎంఐ క్యాలిక్యులేషన్ కి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈఎంఐ కి సంబంధించి క్యాలిక్యులేషన్ ఆ అమౌంట్ ని డిడక్ట్ చేసుకుంటా ఓన్లీ అవుట్ స్టాండింగ్ నిన్నే మనం ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అనేది వేయాలి అని చెప్పినాము అదేనా మనం చేసినది ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జాయింట్ లైఫ్ పాలసీ అంటే ఏమి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఆల్ పార్ట్నర్స్ ఎవరెవరైతే ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరి మీద పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఒక ప్రీమియం తీసుకుంటది ఆ ప్రీమియం ఇంకా పే చేస్తారు పార్ట్నర్షిప్ ఫర్మ్ పే చేస్తుంది పార్ట్నర్షిప్ ఫర్మ్ అకౌంట్ కి అది అకౌంటింగ్ చేయాలి అది ఎందుకోసం తీసుకుంటది అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిపేరింగ్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఆ టైం కి ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ బడిని తగ్గించుకోవడానికి జాయింట్ లైఫ్ పాలసీస్ అనేది తీసుకుంటది ఇప్పుడు ఆ జాయింట్ లైఫ్ పాలసీ ప్రీమియం తీసుకునేది అకౌంటింగ్ చేసుకోవడానికి దానికి 3 మెథడ్స్ ఒకటి ప్రీమియం మెథడ్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెన్సెస్ సో డైరెక్ట్ గా అమౌంట్ వస్తుంది అమౌంట్ పేమెంట్ ని మనం జాయింట్ లైఫ్ పాలసీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ప్రీమియం పే చేసినప్పుడు అండ్ ప్రీమియం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము ట్రాన్స్ఫర్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు జాయింట్ లైఫ్ ప్రీమియం అకౌంట్ అంతేనా ఫస్ట్ మెథడ్ నెక్స్ట్ వెన్ ప్రీమియం పేడ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అసెట్ ఏం తీసుకుంటున్నాము అసెట్ గా ట్రీట్ చేసుకుంటాము అసెట్ గా ట్రీట్ చేసుకుంటుంటే సరెండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అసెట్ గా ఉంటుంది ఇండెక్స్ ఆఫ్ సరెండర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ప్రాఫిట్ అండ్ లాస్ కి వెళ్ళిపోతుంటది నెక్స్ట్ జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ అసెట్ అసైడ్ అటు ఉంటుంది మళ్ళీ ఇటు సైడ్ ఏముంటది జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ అకౌంట్ అనేది ఉంటుంది అదే జాయింట్ లైఫ్ పాలసీ మనం తీసుకున్నప్పుడు ఓన్లీ జాయింట్ లైఫ్ పాలసీనా అంటే కాదు మనం ఇంకొక పాలసీ కూడా తీసుకోవచ్చు సపరేట్ లైఫ్ పాలసీ అంటే ఇక్కడ ఇండివిజువల్ పార్ట్నర్ కి ఒక పాలసీ అని ఉంటుంది ఇండివిజువల్ పార్ట్నర్ ఒక పాలసీ పేమెంట్ చేస్తుంటారు అట్లా చేస్తుంటే అండ్ ఇక్కడ ఎంతైతే సరెండర్ వాల్యూ ఉంటుందో ఆ సరెండర్ వాల్యూ అమౌంట్ పైన వాళ్ళకి అమౌంట్ వస్తుంది ప్రీమియం తీసుకునేటప్పటికి సంబంధించి నెక్స్ట్ ఈ చాప్టర్ కంప్లీటెడ్ మా నెక్స్ట్ చాప్టర్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ బాగానమ్మా డెత్ ఆఫ్ కి ఎక్కువ మంది లేరుతా ఇప్పుడేనండి ఈ డెత్ అనేది జరిగినప్పుడు కంపల్సరీగా మనము ఫామ్ ని క్లోజ్ చేయాలంటే కంపల్సరీగా ఫామ్ ని క్లోజ్ చేయాలనేది ఎక్కడా లేదు వెళ్ళిపోయినప్పుడు ఒక పర్సన్ చనిపోయినప్పుడు సెక్షన్ 37 అనేది వస్తుంది సెక్షన్ 37 ఎవరైతే అవుట్ గోయింగ్ పార్ట్నర్స్ ఎవరైతే సబ్సిక్వెంట్ ప్రాఫిట్స్ ఉంటావో వాళ్ళకి సంబంధించి ఎట్లా తీసుకోవాలి అనేది అక్కడ ఆ అన్సెటిల్మెంట్ పీరియడ్ కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి 2 మెథడ్స్ యూజ్ చేస్తాము ఒకటి వచ్చేసి ప్రాఫిట్ అన్న తీసుకోమని చెప్తుంది ఒకటి వచ్చేసి ప్రాఫిట్ అన్న తీసుకోమంటది ఇంకోటి అట్ ద రేట్ ఆఫ్ 6% ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ నార్మల్ గా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఇయ్యము అంతేనా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్తామా పార్ట్నర్షిప్ డీల్ లేకుంటే ఇవ్వము కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది అలో చేస్తారు ఎంత 6% అనేది అలో చేస్తారు పార్ట్నర్ చనిపోయిన తర్వాత నా సెకండ్ క్వశ్చన్ మీ థియరిటికల్ క్వశ్చన్ లో ఈ క్వశ్చన్ ఉంది అమౌంట్ పేయబుల్ టు లీగల్ రిప్రజెంటేటివ్ ఏమేమి చేస్తాము ఏమేమి పేమెంట్స్ అయిపోతాయి అంటే అడ్జస్ట్మెంట్ ఏమేమి చేస్తాము అమౌంట్ ఏమైంది అవుట్ స్టాండింగ్ ఉందో క్రియేట్ ఆఫ్ ద క్యాపిటల్ వానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ వాటిని గుడ్ విల్ ని అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ ని అప్ టు డెత్ ఆఫ్ ఎ పార్ట్నర్ ఇవి రెండు ఇంపార్టెంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అప్ టు ద డెత్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అప్ టు ద డెత్ వరకు నార్మల్ అడ్మిషన్ కి సంబంధించి కేసులో అప్ టు ద డెత్ అప్ టు ద అడ్మిషన్ అవి ఉండవు ఇంకొకటే అప్ టు ద డెత్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాము నీకు జాయింట్ లైఫ్ పాలసీ ఏమైనా వస్తే వాటికి అడ్జస్ట్మెంట్ ఏమేమి చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేయాలి రివాల్యూషన్ లాస్ ఉంటే అది కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి అండ్ ఒకవేళ ఎంతవరకు ఏమైనా లాస్ వచ్చింటే వాటిని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి అంతేనా నౌ ఇప్పుడు ప్రాఫిట్ ని తీసుకోమన్నారు ప్రాఫిట్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి మళ్ళీ 2 మెథడ్స్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి 2 మెథడ్స్ ఏవేవి ఒకటి టైం బేసిస్ ఇంకోటి టర్న్ ఓవర్ బేసిస్ ఈ టైం బేసిస్ అంటే ఏమి ప్రాఫిట్ హాస్ బీన్ ఎర్న్డ్ యూనిఫామ్లీ అంటే అన్ని మంత్స్ కి ఈక్వల్ గానే ఉంటారన్న అజంప్షన్ లో టైం బేసిస్ తీసుకుంటాము లేదంటే టర్న్ ఓవర్ బేసిస్ లో తీసుకుంటాము టర్న్ ఓవర్ బేసిస్ లో తీసుకొని అండ్ టర్న్ ఓవర్ బేసిస్ లో నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది తీసుకుంటాము నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది తీసుకొని నెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లో మనం డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము అంతేనా చేసింది ఇంతకు ముందు జాయింట్ లైఫ్ పాలసీకి మనం పేమెంట్ చేసినాము ఇప్పుడు ఏమైతుంది అమౌంట్ వస్తుంది జాయింట్ లైఫ్ పాలసీ కాడ నుంచి అమౌంట్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 3 మెథడ్స్
ఎందుకు ఆల్రెడీ ఎట్లయితే 3 మెథడ్స్ చూసుకున్నామో అట్లానే 3 మెథడ్స్ ఇక్కడ వచ్చే మెథడ్స్ సేమ్ ప్రీమియం మెథడ్ అండ్ సరెండర్ వాల్యూ మెథడ్ సరెండర్ వాల్యూకి ఇంకొక పేరు సరెండర్ వాల్యూ మెథడ్ కి ఇంకొక పేరు అసెట్ మెథడ్ నెక్స్ట్ జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ మెథడ్ ఇంతకు ముందు పాలసీ అకౌంట్ డెబిట్ బ్యాంక్ వేసాము తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ పాలసీ వేసాము ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఏమొస్తుంది బ్యాంక్ అకౌంట్ డెబిట్ జాయింట్ లైఫ్ పాలసీ టు పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అసెట్ మెథడ్ లో ఆ సరెండర్ వాల్యూ ఒకటే గెయిన్ గా ఉంటుంది పార్ట్నర్షిప్ లో రిమైనింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది జాయింట్ లైఫ్ పాలసీ రిజర్వ్ కి పోయిన అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అమౌంట్ వచ్చిన అమౌంట్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అంతేనా చేసినది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే జాయింట్ లైఫ్ పాలసీ చూసినప్పుడు ఎంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాబ్లమాటిక్ ఏం కాదు ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది సపరేట్ పాలసీ తీసుకున్నప్పుడు సపరేట్ పాలసీ తీసుకున్నప్పుడు రిసీవ్ చేస్తున్న ప్రీమియం ని మనం కన్సిడర్ చేసుకోవాలి అండ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సరెండర్ వాల్యూస్ కూడా కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక పాలసీ చేసామంటే ఆ పాలసీ అమౌంట్ వచ్చేది మనకు రెండు కేసుల్లోనే ఒక కేసు వచ్చేసి ఆ పర్సన్ చనిపోయినా ఆ రిటైర్మెంట్ అయినా ఆ కేసులో అండ్ దానికి సంబంధించి ఎక్స్పైర్ అయిపోయినా మెచ్యూరిటీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ లో మనకు అమౌంట్ వస్తుంది బట్ ఇక్కడ మిగతా వాళ్ళ యొక్క షేర్ ని కన్సిడర్ చేయకుంటే వాడు ఫీల్ అవుతాడు చనిపోయిన వాళ్ళ పర్సన్స్ వానికి ఒకటే అమౌంట్ కన్సిడర్ చేస్తే వీళ్ళు ఫీల్ అవుతారు వానికి వచ్చిన అమౌంట్ ని తీసుకొని పోతున్నా అని కాబట్టి అందరూ ఈక్వల్ ఉండాలి కాబట్టి వీళ్ళ యొక్క సరెండర్ వాల్యూని కన్సిడర్ చేస్తాము అంతేనా ఆ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ తర్వాత డెత్ అయిపోయింది మా 5 క్వశ్చన్స్ చేసేసాము ఆ 5 క్వశ్చన్స్ మీ నోట్స్ లో ఉండాలని చెప్పినాను చేసినారో లేదో చేసినారా నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్ చాప్టర్ సో ఆల్రెడీ డిస్కషన్ చేసినాము ఫాస్ట్ వెళ్ళిపోతుంది చూడండి ఫస్ట్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఎప్పుడెప్పుడు డిజల్యూషన్ అయిపోతుంది ఒక ఆల్రెడీ మనం ఫిక్స్డ్ టర్మ్ లో మనం ముందరనే మాట్లాడుకుంటే అది కేసులో ఒక కాంటాక్ట్ చేద్దాం అనుకున్నాము కాంటాక్ట్ అయిపోతే ఆ కేసెస్ లో ఒక పర్సన్ చనిపోయినప్పుడు డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఆర్ ఒక పర్సన్ అడ్జుడికేటర్ ఆఫ్ ఏ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాల్మెంట్ అయిపోయినారో ఆ కేసెస్ లో కూడా తీసాము నౌ అయిపోయినప్పుడు ఆ లాసెస్ ని ఆ వాటిని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఆ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఒకటేసారి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు ఎవరికి ప్రాబ్లం లేదు ఆ డిస్ట్రిబ్యూషన్ ని మిడిల్ లో చేసుకుంటే అప్పుడు దాని పేరు పీస్ మిల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము పీస్ మిల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు లాసెస్ ని 2 మెథడ్స్ గా డివైడ్ చేసుకుంటాము ఒకటి మాక్సిమం లాస్ మెథడ్ ఇంకోటి హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్ మెథడ్ కి ఇంకొక పేరు ప్రపోర్షనేట్ క్యాపిటల్ మెథడ్ దానికి ఇంకొక పేరు హైపోథికల్ క్యాపిటల్ మెథడ్ అది వాడు ఏ పేరు అన్నా వాడొచ్చు ఎగ్జామ్ లో నెక్స్ట్ ఇప్పుడైతే ఓన్లీ రిలేటివ్ క్యాపిటల్ అనే అంటాడు నెక్స్ట్ సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు డిజల్యూషన్ ఎక్స్పైరీ ఆఫ్ కాంట్రాక్ట్ వెంచర్ కంప్లీషన్ డెత్ ఇన్సాల్వెన్సీ అండ్ ఫర్మ్ డిజాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ ఎప్పుడు పార్ట్నర్స్ వాళ్ళంతకే వాళ్ళు మాట్లాడుకొని మనం క్లోజ్ చేసేద్దామని అనుకుంటే అండ్ పార్ట్నర్స్ ఒక్కడే సాల్వెంట్ ఉండి రిమైనింగ్ వాళ్ళంతా ఇన్సాల్వెంట్ అయిపోతే సో అందరు ఇన్సాల్వెంట్ అయిపోతే ఇంకా పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టడం అవసరం లేదు అండ్ బిజినెస్ అనేది ఇల్లీగల్ గా అయిపోతే మనం స్టార్ట్ చేసి మంచిగా రియల్ ఎస్టేట్ చేద్దామని రియల్ ఎస్టేట్ కి దిగిన తర్వాత డైమండ్ బిజినెస్ చేస్తున్నాము సూర్య మూవీ ఉంటుంది సూర్య మూవీలో డైమండ్స్ ఇక్కడ ఒకసారి బాటిల్లో ఒకసారి పెట్టుకొని వస్తాడు సినిమా మూవీ వీడియో ఒక్కడే మూవీలో సో అట్లా చేస్తుంటే నెక్స్ట్ ద కోర్ట్ హ్యాస్ ఆప్షన్ కొన్ని సార్లు కోర్ట్ అనేది మీరు క్లోజ్ చేసేయండి బాబు అంటది ఫస్ట్ డిస్క్వాలిఫై అయినప్పుడు ఎవరు పార్ట్నర్స్ అన్సౌండ్ మైండ్ అయినప్పుడు ఆర్ ఈ పర్మనెంట్ ఇన్కెపాసిటీ అయినప్పుడు ఆర్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ వచ్చినప్పుడు ఆర్ వాని ట్రాన్స్ఫర్ చేసేవాని యొక్క షేర్ ఇంకొక పార్ట్నర్ కి అండ్ ఎక్సెప్షనల్ బిజినెస్ అనేది క్యారీ చేస్తున్నారు ప్రాపర్ గా క్యారీ చేసేవారు అండ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ ప్రతి ఒక్క చోట ట్రిబ్యునల్ వచ్చిన కళల్లో మీకు కనపడాలి అది పాయింట్ ఒక 1 మార్క్ అనేది మీ చేతిలోనే ఉంటుంది మిగతా పాయింట్ మర్చిపోయినా జస్ట్ అండ్ ఈక్విటబుల్ మర్చిపోదండి ట్రిబ్యునల్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అన్నప్పుడు ఇక్కడ వచ్చింది అక్కడ ఎల్ఎల్పి డిజల్యూషన్ చేసినప్పుడు ట్రిబ్యునల్ వచ్చిందంటే ఒక కేసు ఇది ఖచ్చితంగా ఉంటుంది జస్ట్ అండ్ ఈక్విటబుల్ అందరికి మంచితనం ఉండడానికి తీసేస్తామని చెప్పడమే నెక్స్ట్ డిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి డిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్స్ ఏవైతే వస్తావో ఆ అమౌంట్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అవుట్ సైడ్ పార్ట్నర్స్ కి అవుట్ సైడ్ చేయాలి థర్డ్ పార్టీస్ కి నెక్స్ట్ ఇన్సైడ్ లో లోన్స్ ఎవరైతే ఉంటారో లోన్స్ అవుట్ సైడ్ పర్సన్ చేయాలి నా లోన్స్
ఆ పార్ట్నర్ సంబంధించి అది ఇందాక సేమ్ క్వశ్చన్ అదే చూసినాము. స్పౌజెస్ పార్ట్నర్స్ ఒక లోన్ ఉంటే ఎవరిని కన్సిడర్ చేస్తాం? ఫస్ట్ స్పౌజెస్ పార్ట్నర్స్ ఒక లోన్ ని మనం కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ డిసొల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంటది, అక్కడ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్టింగ్ ఏముండదు. అక్కడ మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ ఇంకా ఎగ్జిస్టింగ్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు బిజినెస్ అనేది. నెక్స్ట్ డిసొల్యూషన్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ మనం చెప్పినాము ఒక 5 years కంటిన్యూ అవుతామని, బట్ 3 years కే క్లోజ్ చేస్తున్నాము. అట్లాంటి కేసులో అమౌంట్ ఎవరైతే అడ్మిట్ చేసింటాడో అడ్మిషన్ అయినప్పుడు వాడు ప్రీమియం కట్టింటాడు, వానికి అమౌంట్ అనేది రీపే చేయాలి, రీఫండ్ చేయాలి అమౌంట్. కానీ ఒక 3 cases లో రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కేసెస్ లో? ఒకటి ఫమ్ అనేది డిజాల్వ్ అయింది డ్యూ టు డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. సెకండ్ డిసొల్యూషన్ అయింది బికాస్ ఆఫ్ రీజన్ ఓన్ మిస్కండక్ట్ వల్ల, నువ్వు చేసిన పనికే ఫమ్ అనేది డిజాల్వ్ అయింది ఆ కేసెస్ లో. నెక్స్ట్ డిసొల్యూషన్ ఇన్ పర్సన్స్ ఆఫ్ అగ్రిమెంట్, అప్పటికే అగ్రిమెంట్ లో మీరు అందరు కలిసి ఎంటర్ అయినప్పుడు. నెక్స్ట్ క్లోజింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ బుక్స్ ని క్లోజ్ చేసేటప్పుడు మనకు వచ్చే అకౌంట్ ఏది? రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ అనేది వస్తుంది. రియలైజేషన్ అకౌంట్ లో అన్ని అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, అన్ని లైబిలిటీస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ అసెట్ కి ఎంత అమౌంట్ వచ్చింది, ఏ లైబిలిటీస్ కి ఎంత పేమెంట్ చేస్తున్నాము, ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, దాని యొక్క లాస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ని పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూషన్ చేయడము. నెక్స్ట్ గుడ్ విల్ ట్రీట్మెంట్ ఉంటుంది డిసొల్యూషన్ లో. నార్మల్ గా గుడ్ విల్ అనేది పార్ట్నర్షిప్ ఫామ్ బుక్స్ లోనే కనిపించదు. నెక్స్ట్ ఓన్లీ పార్ట్నర్షిప్ బుక్ లో కనిపించేది పర్చేస్ ఆఫ్ గుడ్ విల్ మాత్రమే కన్సిడర్ చేస్తాము, వాటిని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడమే. నెక్స్ట్ మెథడ్స్ నెక్స్ట్ వచ్చేసి కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్. ఈ పార్ట్నర్ గోస్ ఆన్ ఇన్సాల్వెన్స్ దెన్ ఫాలోయింగ్ కాన్సిక్వెన్సెస్. ఎప్పుడు అడ్జుడికేషన్ ఇన్సాల్వెన్స్ సీఎస్ ద పార్ట్నర్. ఎప్పుడైతే నువ్వు ఇన్సాల్వెంట్ అయిపోయినావో నువ్వు పార్ట్నర్ గా పనికిరావు. ఎందుకు? డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ పార్ట్నర్ లో మనం చెప్పినాము ఒక పాయింట్, ఇన్సాల్వెంట్ అయితే పార్ట్నర్ డిస్క్వాలిఫై. నెక్స్ట్ ఆ పార్ట్నర్ అనేవాడు ఎటువంటి కాంట్రాక్ట్స్ అనేది ఎంటర్ కావద్దు. ఒకవేళ కాంట్రాక్ట్ లో ఎంటర్ అయినా పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది అలాంటి బేర్ చేయదు. నెక్స్ట్ లాస్ అరైజింగ్ ఫ్రమ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ పార్ట్నర్ ఫర్మ్ బేర్ చేయదు. నెక్స్ట్ అందరూ ఒక 4 members పార్ట్నర్ అన్నాడు, ఒకడే పార్ట్నర్ లాస్ అయినాడు. అట్లాంటి కేసెస్ లో ఏం చేస్తాము? అట్లాంటి కేసెస్ లో ఆ లాస్ ని బేర్ చేయడానికి మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియోని యూజ్ చేస్తామా? కాదు. ఇంకొక మెథడ్ ని చెప్పినాడు, ఇది గార్నర్ వర్సెస్ ముర్రే మెథడ్ ఆర్ రూల్. యాక్చువల్ అది రూల్, నాటే మెథడ్. గార్నర్ వర్సెస్ ముర్రే రూల్ యూజ్ చేస్తాము. అక్కడ ఏం చెప్తాడు? క్యాపిటల్ బేసిస్ లో యూజ్ చేయమంటాడు. ఆ క్యాపిటల్ బేసిస్ లో ఏది? ఫిక్స్డ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ క్యాపిటల్ ఒకవేళ ఫ్లక్చుయేటింగ్ ఉంటే అడ్జస్ట్మెంట్ చెయ్యి, ఏవైతే అడ్జస్ట్మెంట్స్ లేవో అడ్జస్ట్మెంట్ చేసి యూజ్ చేసుకో అని చెప్తుంది. ఈ గార్నర్ వర్సెస్ ముర్రే రూల్ అనేది అన్ని కేసెస్ లో అప్లికబుల్ అవుతుంది అంటే అన్ని కేసెస్ లో అప్లికబుల్ కాదు. ఏ కేసెస్ లో అప్లికబుల్ కాదు? ఎవరైతే ఇన్సాల్వెంట్ అవుతారో, ఎవరైతే ఇన్సాల్వెంట్ పార్ట్నర్ వాళ్ళ యొక్క క్యాపిటల్ డెబిట్ అవుతుందో ఆ కేసులో రాదు. ఆ ఇన్సాల్వెంట్ అయితే ఆ కేసులో రాదు. ఓన్లీ 2 partners ఉన్నప్పుడు కూడా అప్లికబుల్ కాదు. కేసులో గార్నర్ వర్సెస్ రూల్ రాదు. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్ రాదు, అప్లికబుల్ కాదు. నెక్స్ట్ పీస్ఫుల్ పేమెంట్ అంటే ఒక్కొక్క అసెట్ ని సోల్డ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటుంటే, గ్రూప్ లో తీసుకుంటే పంచాయతీ ఏం లేదు, ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నప్పుడే పీస్ఫుల్ అంటాము. నౌ వి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి 2 methods, ఒకటి మాక్సిమం లాస్ మెథడ్, ఇంకోటి హై రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ లో ఫైనల్ పేమెంట్ అనేది కన్సిడర్ చేస్తాము. అండ్ అవుట్ స్టాండింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నావో క్లైమ్ చేస్తామో, వర్త్లెస్ ఉన్నావో వాటిని ఈచ్ టైం ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ప్రతిసారి మాక్సిమం లాస్ ని క్యాల్కులేషన్ చేసి మాక్సిమం లాస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ప్రతి అసెట్ కి మాక్సిమం లాస్ ని క్యాల్కులేషన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటా పోతాము. అది మాక్సిమం లాస్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి హైయెస్ట్ రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. దానికి ఇంకొక పేరే ప్రపోర్షనల్ క్యాపిటల్ మెథడ్, దానికి ఇంకొక పేరే హైపోథిటికల్ క్యాపిటల్ మెథడ్. ఈ 3 పేర్లు ఏదో ఒక పేరు మీకు కనిపిస్తుంది ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తే. నౌ ఇక్కడ ఏం చేస్తామంటే ఎవరైతే హై క్యాపిటల్ ఉంటాడో హై క్యాపిటల్ ని లో క్యాపిటల్ కి ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తాము. అప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఈక్వల్ అయిపోతుంది. దానికోసం మనము అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తాము. అడ్జస్ట్మెంట్ చేయడానికి ఏం చేస్తాము? స్టెప్స్ ఫాలో అవుతాము. ఆ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏమి? ఫస్ట్
క్యాపిటల్ తీసుకుంటాము, ఎగ్జిస్టింగ్ క్యాపిటల్, దీన్ని మనం ఏమనొచ్చు యాక్చువల్ క్యాపిటల్ అంటాము. నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోని తీసుకుంటాము, దాన్ని డివైడెడ్ చేస్తాము. ఆ డివైడెడ్ కి సమ్ అమౌంట్ వస్తుంటది. ఆ సమ్ అమౌంట్ లో ఏదైతే స్మాల్ ఉందో ఆ స్మాల్ అమౌంట్ ని తీసుకుంటాము. ఆ స్మాల్ అమౌంట్ ఇంటూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో తీసుకుంటాము. ఇక్కడ ఒక క్యాపిటల్ వస్తుంది. ఈ క్యాపిటల్ మనం హైపోథికల్ క్యాపిటల్ అంటాము. యాక్చువల్ క్యాపిటల్ మైనస్ హైపోథికల్ క్యాపిటల్ చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది. ఇట్లా చేసుకుంటే పోతే మనకి ఒక రేట్, ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ లో మన క్యాపిటల్ అనేది ఈక్వల్ అయిపోతుంది ప్రాఫిట్ షేరింగ్ రేషియోకి. అంతవరకు మనము చేస్తూనే ఉంటాము. అది హై. నెక్స్ట్ వైండింగ్ అప్ ఆఫ్ ఏ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. వైండింగ్ అప్ ఎట్లా చేస్తారు? ఒకటి వాలంటరీ గా చేయొచ్చు, ఇంకోటి ట్రిబ్యునల్ చెప్పవచ్చు. ట్రిబ్యునల్ ఎప్పుడెప్పుడు చెప్తాది, ఎప్పుడెప్పుడు చెప్తారంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారని చెప్పినప్పుడు, లెస్ దెన్ 2 పార్ట్నర్స్ ఫర్ మోర్ దెన్ 6 months ఉన్నప్పుడు, అండ్ అన్ఏబుల్ టు పే ఇట్స్ డెట్ ని పే చేయలేనప్పుడు, అండ్ నాట్ యాక్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ సవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అండ్ ఫెయిల్ టు సబ్మిట్ రిటర్న్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటావో 5 consecutive years. ఎన్ని? 5 consecutive years. మనకి ఎలక్షన్స్ ఎప్పుడైతే 5 ఏళ్ళకి ఒకసారి. సో అట్లా మీకు ఒక 5 years టైం ఉంటుంది. మీకు ఎంసీక్యూ క్వశ్చన్ వస్తుంది మా 5 years, 4 years, 3 years, 2 years అనేది. సో 5 years అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 years డైరెక్ట్ కన్సిక్యూటివ్ ఇయర్స్, 5 years కన్సిక్యూటివ్ ఇయర్స్, 5 consecutive years. 5 consecutive years అంటే ఏమి? వరుసగా 5 సంవత్సరాలు ఉంటేనే మనం కన్సిడర్ చేస్తాం. మిడిల్ లో ఒకసారి ఫైల్ చేసినా నెక్స్ట్ ఫైల్ చేయకుండా ప్రాబ్లం ఏం రాదు. సో మీరు ఎవరన్నా చేయాలి అనుకుంటే 4 years స్టార్ట్ చేసి ఒక ఇయర్ ఫైల్ చేయండి, మళ్ళా గ్యాప్ తీసుకోండి. అదే బెనిఫిషియల్. నౌ లాస్ట్ లో వచ్చేసి ఇంపార్టెంట్ అండ్ పెద్దలో వచ్చేది ఏది? జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్. అందరినీ ఈక్వల్ చేయడానికి, అందరినీ సమానత్వం చేయడానికి జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్ ను యూజ్ చేస్తుంటది. అండ్ కొన్ని కేసెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెప్తాది మీరు వైండ్ అప్ చేసేయనండి. మనం వైండ్ అప్ చేసేస్తాము. ఇది వరకు క్లియర్.